చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత ఒక విషయంలో మాత్రం వరుసపెట్టి విజయాలు సాధించారు. అవే అంతకుముందు తన మీద నమోదైన కేసులు ఏవైతే ఉంటాయో ఆ కేసులను విచారించాల్సిన న్యాయస్థానాలు, అసలు న్యాయస్థానాలతో మనకు పనేముంది, మన మీద పెట్టిన కేసులను మనమే కొట్టించుకునే ఆ తతంగం, ఆ విద్య మనకు తెలుసు కదా అని చెప్పి తన మీద నమోదైన కేసులు ఏవైతే ఉన్నాయో వరుసపెట్టి ప్రతి కేసును కొట్టేసుకుంటూ చివరికి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని 53 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు రిమాండ్లో కూడా ఉన్నారు. చివరికి హెల్త్ బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు. తర్వాత అది రెగ్యులర్ బెయిల్ అయింది. ఆ కేసును కూడా తాజాగా ఏసీబీ కోర్టు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పి క్లోజ్ చేసేసింది. 371 కోట్ల రూపాయలు దారి మళ్లించారు అని ఈ ఆధారాలన్నింటినీ కూడా ఇంతకుముందు ఇదే విచారణ సంస్థ న్యాయస్థానానికి సమర్పించారు. అసలు ప్రతి ఆధారం కూడా కళ్ళ ముందు కనిపించింది. యాక్చువల్గా సీన్ కట్ చేస్తే అదే విచారణ సంస్థలు ఇప్పుడు అధికారులు మారారు. వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు లేదు అదంతా కనుక వేస్ట్ కేసు, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అది, కాబట్టి దాంట్లో ఏం లేదు, చంద్రబాబు గారితో పాటు మరో 35 మంది పాపం అందరూ అమాయకులు అని చెప్పి కోర్టుకు చెప్పినారట. క్లోజింగ్ రిపోర్ట్ వేశారట ఏసీబీ కోర్టులు, కోర్టు అవతల పడేశారు. ఎంత ఈజీ నిజంగా. ఇంక న్యాయస్థానాలు ఎందుకు జనరల్గా, దేనికి వాళ్ళ అవసరమే ఉంది. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళే అన్ని నిర్ణయాలు తీసుకొని పోతున్నారు కదా, వాళ్ళ మీద నమోదైన కేసులు వాళ్ళే కొట్టేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇలా జరుగుతుంది అని సో వీటిని కేంద్ర విచారణ సంస్థలతో విచారణ జరిపించండి అని చెప్పి హైకోర్టులలో పిటిషన్లు ఎత్తే ఏం ప్రచారం కోసం వచ్చారా ఎక్కడికి అని చెప్పి అన్నారు. ఇప్పుడు ఇలా చంద్రబాబు గారి మీద నమోదైన కేసులు రాజకీయంగా ఓనామాలు తెలిసిన పిల్లలకైనా అర్థమవుతాయి. ఇప్పుడు నేను బాస్ అనుకోండి, నా కింద పనిచేసే సంస్థలు నాకు వ్యతిరేకంగా ఉంటాయా? ఏ విచారణ సంస్థ అయినా నేను ఏం చెబితే అట్లా వినరా? అదే వింటారు. సింపుల్ కదా. ఇక్కడ జరిగింది కూడా అదే కదా. మరి అంత విచారణ సంస్థలు, న్యాయస్థానం టైము, అప్పుడు చంద్రబాబు నాయుడు గారి బెయిల్ తిరస్కరించడం, సుప్రీంకోర్టు కూడా తిరస్కరించింది బెయిల్. ఏసీబీ కోర్టే కాదు, బెయిల్ కోసం అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. కింద కోర్టులోనే తేల్చుకోకండి అన్నారు. హైకోర్టు బెయిల్ తిరస్కరించింది. చివరికి మళ్ళీ హెల్త్ బెయిల్ తీసుకుని తర్వాత రెగ్యులర్ బెయిల్ అని వచ్చింది. ఎక్కడికి పోయి ఈ తతంగం అంతా? ఇదంతా ఇప్పుడు వేస్టా ఇంకా? అరే ఎంత ఈజీనాయా ఇట్లా వీళ్ళ మీదకి నమోదైన కేసులు వీళ్ళే కొట్టేసుకొని వెళ్ళిపోతూ ఉంటే అద్భుతం. వాస్తవానికి ఫస్ట్ నుంచి కొన్ని పత్రికల్లో వార్తలు కనిపిస్తూనే ఉన్నాయిలేండి. చంద్రబాబు గారి మీద నమోదైన కేసులు కొట్టివేయడం కోసం రిటైర్డ్ డీజీపీ, ఇంకా సిద్ధార్థ లోత్రా, ఇంకా రిటైర్డ్ కొందరు ఐపీఎస్లు, ఐజీలు, కొందరు కీలక అధికారులతో ఒక టీం ఏర్పాటు చేశారు. వాళ్ళు ఏ విధంగా కొట్టేసుకోవచ్చో మొత్తం రెడీ చేసుకుంటున్నారు. సాక్షులను బెదిరిస్తూ ఉన్నారు, కేసు పెట్టిన వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు, అందరినీ ప్రలోభాలకు గురి చేస్తున్నారు. వన్ బై వన్ సెటిల్ చేసుకుంటూ వస్తున్నారు. కేసులన్నింటినీ అస్సాం రైలుకి ఇచ్చేస్తారని చెప్పి ఫస్ట్ నుంచి కొన్ని పత్రికల వార్తలు కనిపించుకుంటూ వచ్చాయి. వన్ బై వన్ చంద్రబాబు నాయుడు గారు చూసారా, ఎక్కడైనా కనుక కేసులన్నీ క్లోజ్ అయ్యి కడిగిన ముత్యంలో బయటకు వచ్చారు అంటారు. న్యాయస్థానాల్లో విచారణ జరిగితే ఒకరేంది మనల్ని ముత్యంలో బయటకు పంపించేది, మనం గడుపుకుందామని చంద్రబాబు నాయుడు గారు తనకు తానే కడిగేసుకొని ముత్యంలో బయటకు వచ్చేసారు.